యేసుక్రీస్తుల వారి బోధల్లో ప్రధానమైన బోధ అండి మానవ సత్సంబంధాలు. మనిషితోటి మనిషితో సఖ్యతతో ఉండాలి, ప్రేమతో ఉండాలి. అది కుటుంబమైనా, పొరుగు వాళ్ళైనా, సమాజమైనా, బంధువులైనా, స్నేహితులైనా, సహోదరులైనా. క్రీస్తు బోధల్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ అండి మానవత విలువలు. వ్యక్తికి విరోధాలు కానీ, వ్యక్తికి గొడవలు కానీ, వ్యక్తికి మనస్పర్ధలు కానీ క్రీస్తు అస్సలు సహించడండి. అసలు దీన్ని ఆయన ఒప్పుకోలేదు. ఏ మనుషుల మధ్యలోనూ పగ, ఏ మనుషుల మధ్యలోనూ కక్ష, ఏ మనుషుల మధ్యలోనూ విభేదాలు, తారతమ్యాలు, లేనివాడు ఉన్నవాడు, ఏమంటే ఆ కులం ఈ కులం, లేదంటే ఆ మతం ఈ మతం, ఆ ప్రాంతం ఈ ప్రాంతం, ఇలాంటి వ్యత్యాసాలు వాళ్ళ మధ్యలో ఉండటం క్రీస్తు ఉండదు. ఆయన బోధల్లో ప్రధానమైనది ఏంటంటే మనిషిగా మీరు గౌరవించాలి, ప్రేమించాలి అన్నది ఆయన బోధ. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీ పరలోకంలో ఉన్న తండ్రికి మీరు కుమారులై ఉండునట్లుగా మీ శత్రువులను ఏం చేయాలి? ప్రేమించాలి. ఇది చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు. చెప్పిన ఈయన చేశాడా? ఇది మ్యాటర్. చెప్పడానికి చాలామంది చెప్తారు. యేసుక్రీస్తుల వారు ఎలాగైతే ఉపన్యాసాలు చెప్పారో ఆయన్ని కాపీ కొట్టే, లేదంటే ఆయనలాగా ఎదిగిపోదామనో చాలామంది ట్రై చేశారు. చాలా గొప్ప వాళ్ళుగా పేర్లు తెచ్చుకోవడానికి యేసుక్రీస్తుల వారి పక్కనే నాకు స్థానం కావాలని చాలామంది ట్రై చేశారు. ప్రపంచంలో చక్రవర్తులు ట్రై చేశారు, చరిత్రకారులు ట్రై చేశారు, ఫిలాసఫర్స్ ట్రై చేశారు. ఎవడు క్రీస్తు దరిదాపులు కూడా వెళ్ళలేకపోయాడు. కారణం ఏంటంటే ఆయన మాటల గారడి చేసేవాడు కాదు. మాట ఏదైతే చెప్తాడో దాన్ని జీవితంలో జరిగిస్తాడు. ఇలా చెప్పటం కాదు, చేయాలి, చేసి చూపించాలి. శత్రువులను సైతం ప్రేమించాలి. క్రీస్తును పోలి నడుచుకోవటం అంటే, పరలోకం అన్న తండ్రికి కుమారులుగా బ్రతకటం అంటే, క్రీస్తును పోలి నడవటం అంటే, క్రీస్తు చెప్పింది చెప్పినట్టుగా నీ జీవితంలో కొట్టొచ్చినట్టుగా కనబడాలి. క్రీస్తు అండి ఈయన హృదయంలో ఉన్నాడండి, ఆయన మాటలు ఉన్నాయండి, అందుకే ఇలా ప్రశాంతంగా ఉన్నాడు అని నీ జీవితాన్ని బట్టి క్రీస్తు అవతల వాడికి కనబడిపోవాలి. ప్రజలు దేవుడు వాక్యాలు వింటున్నారు. న్యాయంగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. క్రైస్తవులం కదా, మన జీవితంలో నీతి న్యాయం అంటూ కనబడాలి అని ఎన్ని మాటలు క్రీస్తు మాటలు వింటున్నా వాడు చొప్పున చేయటం లేదట. అలా చెయ్యని వాడు ఎప్పటికైనా వాళ్ళ విశ్వాసంలో నుంచి ఏమైపోతాడట? కదిలింపబడతాడు.